వ్యాసుడి తపస్సు ఒక కొడుకును పుట్టించింది. కాని ఆ కొడుకు వెనక్కి తిరిగి చూడలేదు. వ్యాసుడి కన్నీళ్ల మీదుగా మోక్షానికి నడిచిపోయాడు. వేదవ్యాసుడు మేరుపర్వతంపై కూర్చుని శతాబ్దంపాటు దేవిని జపించాడు. ఆ తపో అగ్ని సెగలు దేవలోకాన్ని తాకాయి. ఇంద్రుడు భయపడ్డాడు. తన సింహాసనం ఎక్కడ కదులుతుందో అని శివుడి దగ్గరికి పరుగెత్తాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, భయం వద్దు దేవేంద్ర, అతను అడుగుతున్నది నీ సామ్రాజ్యాన్ని కాదు, ఒక పుత్రుణ్ణి మాత్రమే. శివుడు ప్రత్యక్షమై వరమిచ్చాడు. వ్యాసా, నీకు అగ్నిలాంటి తేజస్సు, గాలిలాంటి పవిత్రత కలిగిన కుమారుడు జన్మిస్తాడు. శతాబ్దకాలం తర్వాత వ్యాసుడు ఆశ్రమానికి వచ్చాడు. యజ్ఞం కోసం అరణీ కట్టెలను అగ్ని పుట్టేందుకు తిప్పుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఘృతాచి అనే అప్సరస అక్కడ కనిపించింది. వ్యాసుడు శపిస్తాడేమో అన్న భయంతో ఆమె సుఖముగా, అంటే చిలుకగా మారి ఎగిరిపోయింది. కాని ఆ అప్సరసం చూసిన క్షణంలో వ్యాసుడి మనసులో కలిగిన ఒక సంకల్పం అరణీ కట్టెల మధ్య అగ్నిని కాదు, ఒక అద్భుత బాలుణ్ణి సృష్టించింది. ఆ జననం వెనుక సుఖము పాత్ర ఉన్నందుకే ఆ బాలుడికి సుకుడు అని పేరు పెట్టారు. సుకుడు పుట్టగానే వేదాలు పలికాడు. వ్యాసుడు మురిసిపోతూ అన్నాడు, కుమారా, వేదాలు చదువు, గృహస్థాశ్రమం స్వీకరించి వంశాన్ని ఉద్ధరించు. కాని సుకుడు ప్రశాంతంగా అడిగాడు, తండ్రి, ఏది శాశ్వతం? ఈ బంధాలు రేపుంటాయా? ఉండని దానికోసం ఈ ఆరాటం ఎందుకు? వ్యాసుడికి అర్థమైంది, తన కొడుకు సామాన్యుడు కాదని. అతను అన్నాడు, సరే కుమారా, నీకు శాస్త్రం తెలిసింది, కానీ స్థితి తెలియాలి. రాజభోగాల మధ్య ఉంటూ కూడా ఆత్మారాముడిగా ఎలా ఉండవచ్చో మిథిలా నగరానికి వెళ్ళి జనకమహారాజును చూసి తెలుసుకో. తండ్రి ఆదేశం అందిన మరుక్షణమే సుకుడు నడక మొదలుపెట్టాడు. వెనక్కి తిరిగి చూడలేదు, వీడ్కోలు చెప్పలేదు. ఆదేశించింది తానే అయినా తండ్రిలోని మమకారం వ్యాసుడిని ఉక్కిరిబిక్కిరి చేసింది. సుఖ, ఆగు, వెనక్కిరా అని పిలుస్తూ వ్యాసుడు కొడుకు వెనుక అడవిలోకి పరిగెత్తాడు. సుకుడు వెనక్కి చూడలేదు, ఎందుకంటే అతనికి నేను, నా తండ్రి అనే భేదం పోయింది. దారిలో ఒక సరస్సు దగ్గర కొందరు యువతులు స్నానం చేస్తున్నారు. దిగంబరంగా ఉన్న సుకుడు వారి పక్కనుంచే వెళ్ళాడు. కాని వారు ఏమాత్రం సంకోచించలేదు. వెనుకనే వస్తున్న వృద్ధురైన వ్యాసుడిని చూడగానే వారు త్వరత్వరగా వస్త్రాలు కప్పుకున్నారు. ఆశ్చర్యపోయిన వ్యాసుడు అడిగాడు, నా కొడుకు యవ్వనంలో ఉన్నాడు, నేను ముసలివాడ్ని, నా ముందు ఎందుకు సిగ్గుపడుతున్నారు? వారు సమాధానమిచ్చారు, మహర్షి, మీ కుమారుడి దృష్టిలో మేమంతా ఆత్మస్వరూపులమే. అతనికి స్త్రీ పురుష భేదం లేదు. కాని మీ దృష్టిలో ఇంకా ఆ భేదం మిగిలి ఉంది. వ్యాసుడికి అర్థమైంది, తన కొడుకు తనకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడని. భారమైన హృదయంతో అక్కడే ఆగిపోయి కొడుకును మిథిల వైపు సాగనిచ్చాడు. సుకుడు మిథిల చేరుకున్నాడు. నగరద్వారం దగ్గర ద్వారపాలకులు అతన్ని పట్టించుకోలేదు. కాని సుకుడిలో కోపం లేదు. నన్ను గుర్తించలేదా అనే అహంకారమే లేదు. కొంతసేపటికి లోపలికి పిలిచారు. రాజమర్యాదలు చేశారు. అయినా అతను ఉప్పొంగలేదు. గౌరవం వచ్చినా అవమానం జరిగినా రెండింటికీ ఒకే మౌనం. జనకుడు అతన్ని పరీక్షించాలనుకున్నాడు. సుందరిమణులను సేవకు పంపించాడు. వాళ్లు పాదసేవ చేస్తూ అద్భుతమైన విందులు వడ్డిస్తూ తమ శృంగార చేష్టలతో సుకుడిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. కాని సుకుడు ఆ విలాసాలకు చోటివ్వలేదు. అతను నేలపైనే కూర్చుని నిశ్చలంగా తనలో తానే నిలిచిపోయాడు. బయట ఎంత అల్లకల్లోలం చేసినా లోపల అణువంత కదలికలేదు. జనకుడు అప్పుడు మరో పరీక్ష పెట్టాడు. అంచువరకు నిండుగా నూనె ఉన్న పాత్రను సుకుడి చేతికి ఇచ్చి, ఒక్క చుక్క కూడా వలకకుండా కోట అంతా తిరిగిరా అన్నాడు. చుట్టూ రాజభోగాలు, మోహపరిచే సంగీతం, కదిలించే దృశ్యాలు అన్నీ సుకుడిని చుట్టుముట్టాయి. నూనెను కాపాడింది చేతిపట్టు కాదు, సుకుడి మనసు నిలకడ. అతను తిరిగి వచ్చాడు. ఒక్క చుక్క కూడా వలకలేదు. జనకుడు నవ్వి ఇలా అన్నాడు, సుఖ, ఈ లోకాన్ని బంధించేది పరిస్థితులు కాదు,
మన మనస్సు. అడవిలో ఉన్న రాజసౌధంలో ఉన్న ఆత్మ మాత్రం స్వతంత్రమే. భోగాలు నిన్ను బంధించవు, నీవు వాటికి అంటుకుంటేనే బంధం. నీకు కావాల్సిన స్థితి ఏదో బయట లేదు, నీలో ఇప్పటికే ఉంది. వైరాగ్యానికి పరిసరాలతో సంబంధం లేదని తెలుసుకున్న శుకుడు తిరిగి వ్యాసుడి ఆశ్రమానికి వచ్చాడు. శుకుడిని చూసిన వ్యాసుడి ఆనందానికి అవధుల్లేవు. దేవీ భాగవతంలో ఉన్న మరెన్నో అద్భుతమైన కథలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.